సీనియర్ నేత రావుల కోసం రెండు ప్రధాన పార్టీలు ఎదురు చూస్తున్నాయి. దాంతో రాబోయే ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది. వనపర్తి కోటపై ఈసారి జెండా ఎగరేసే పార్టీ ఏదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రతి వ్యూహాల రచనలో బిజీ అయిపోయాయి. బీఆర్ఎస్ కు మంత్రి నిరంజన్ రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి ఉండగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి వేటలో పడ్డాయి. ఇక వనపర్తి ఓటర్లు ఇచ్చే తీర్పు కూడా విలక్షణంగా ఉంటూ వస్తోంది. అది కూడా పార్టీలను టెన్షన్ పెడుతోంది. 1952లో వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 16 సార్లు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన స్థానాల్లో వనపర్తి ఒకటి. ఇప్పటి వరకు ఈ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినన్ని సార్లు మరే పార్టీ క్యాండిడేట్లు విజయం సాధించలేదు. మధ్యలో 4 సార్లు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఇక మొట్టమొదటిసారి వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలో 7 మండలాలున్నాయి. అవి పెబ్బేరు, వనపర్తి, గోపాల్పేట, పెద్దమందడి, రేవల్లి, శ్రీరంగాపురం, కిల్లా ఘనపూర్. వీటి పరిధిలో మొత్తం 2,31,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీళ్లలో బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. యాదవులతో పాటు దళిత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వనపర్తిలో కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి మంత్రిగాను పనిచేశారు. తెలుగుదేశం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తొలిసారి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్ రెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. వనపర్తి రాజకీయాల్లో ముందు నుంచి చిన్నారెడ్డి, రావుల మధ్యే నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత లోకల్ పాలిటిక్స్ లో ఊహించని మార్పులొచ్చాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా వీచిన వనపర్తిలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిలోనే లేకుండా పోయినా ఇప్పటికీ పార్టీని వీడకుండా టీడీపీ క్యాడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. వనపర్తిపై పట్టు కోల్పోకుండా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నిరంజన్ రెడ్డి గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. కేసీఆర్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల తర్వాత వనపర్తి నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, టీడీపీకి చెందిన నాయకులను, కార్యకర్తలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో ఆ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి. అలా వనపర్తిలో బీఆర్ఎస్ ని బలోపేతం చేయడంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లోనూ అధిష్టానం మళ్లీ ఆయన్నే బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనపర్తిలో ప్రస్తుతానికి మంత్రి నిరంజన్ రెడ్డికి తిరుగులేని పరిస్థితులు ఉన్నా కొంతకాలం క్రితమే సొంత పార్టీ నేతల్లోనే ఆయనపై వ్యతిరేకత మొదలైంది. కొన్నాళ్ల క్రితమే వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయనతో పాటు 4 ఎంపీపీలు పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఎన్నికల నాటికి వనపర్తి బీఆర్ఎస్ లో తిరుగుబాటు నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్ని నిరంజన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. వనపర్తి ఒకప్పుడు కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం కావడంతో హైకమాండ్ ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే మళ్లీ వనపర్తిపై పట్టు సాధించాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో నిలుస్తారా లేదా అన్నదే ఆసక్తిగా మారింది.
మరోవైపు యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి టికెట్ రేస్లో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం తనకే అవకాశం ఇస్తుందని, అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని అనుచరులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే నిరంజన్ రెడ్డిపై పోటీకి సిద్ధమన్నట్లుగా తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై రకరకాల చర్చ సాగుతోంది. మరోవైపు తెలుగుదేశంలో ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ని కాంగ్రెస్ తరపున వనపర్తి బరిలో దించాలనే ఆలోచనలోనూ కాంగ్రెస్ నాయకత్వం ఉందనే టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు రావుల అత్యంత సన్నిహితుడుగా ఉండడంతో కాంగ్రెస్ ఈ విధంగా పావులు కదిపే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీ విషయానికొస్తే వనపర్తిలో పోటీకి ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కోసం వేట మొదలుపెట్టింది. మరోవైపు మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించి పార్టీ తరపున ఆయన్నే బరిలో దించేందుకు కూడా బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రి నిరంజన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి బీజేపీ నేతలకు కూడా టచ్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడంతో వనపర్తిలో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తారనే ధీమాలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. అయితే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జూపల్లి చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీశాయి. దాంతో ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. వనపర్తిలో పర్యటించి నిరంజన్ రెడ్డి గురించి అసలు నిజాల్ని బయట పెడతాను అని సవాల్ విసిరారు. మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కొల్లాపూర్లో పర్యటించి జూపల్లికి వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. దాంతో రెండు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వనపర్తిలో కాంగ్రెస్ బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను బట్టే మంత్రి నిరంజన్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉంది.